ఓ నాయనో ఈ కోతి మిత్రమా, నువ్వే కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలే. నేనైతే వదిలేస్తున్నా, మెల్లగా దీన్ని దించేసాయి. ఊరి అబ్బాయిలో మెల్లగా జాగ్రత్తగా దించేయంటారు మీరు. ఆ పక్కనే ఉన్న చెరువులోకి తీసుకెళ్లి ముంచేద్దాం పదంటే ఈ ఏడపందిరా. నేను ముందు ముందు నడుచుకుంటా పోతాను. నా వెనకాల మీ అందరూ వచ్చేయండి. మీ అందరికి నేను దారి చూపించేస్తాను. ఊరే మొత్తానికి లూజ్ చేస్తాను, పందిని జాగ్రత్తగా పట్టుకుంటా. ఊరే కొండ, నువ్వే గట్టిగా పట్టుకోవాలరా. నువ్వు ఆడపిందినే, లేకపోతే ఆ వాటర్ కింద కొట్టి వెళ్ళిపోతుంది. ఊరి అబ్బాయిలో మీ ఇద్దరు కలిసి దాన్ని పట్టుకునే మొత్తం తల తడిపియండి. తల మొత్తం తడిసిపోవాలి ఇప్పుడు దానికి. ఈ పంది ఇప్పటికైనా లేస్తుందో లేవదో ఏం అర్థం కావట్లేదు నాకు. నీరుతో తడిపితే లేస్తుందంటావా గొడుగు బాబా? ఈ పొట్టిన కొడుకు పెట్టిన గుగ్గులం పొక్కే లేవలేదా? ఇంకా ఈ వాటర్కి ఏం లేస్తుంది కొడుకు బాబా? ఇదే అసలు లేవదా? ఊరి కోతి, నువ్వు వాళ్ళకి మాట్లాడకరా ఎప్పుడు నువ్వు నెగిటివ్ గా. ఎందుకంటే మన ప్రయత్నం మనం చెయ్యలే. అవుతుందో అవదో తర్వాత సంగతి అదే. వారు బాబా అసలు తలే తడవట్లేదురా బాబా. మీ ఇద్దరు ఏం పట్టుకుంటారా ఏట? నేను దిగదమంటే మునిగిపోతాను నేను చిన్నోడినే, లేకపోతే నేనే దిగి మొత్తం చేసిద్దునా. నీ అబ్బా పొట్టిన కొడుక, మాట్లాడితే చిన్నోడినే నేను నీటిలో మునిగిపోతున్నా అంటున్నావా? రారా ఇక్కడ, అంత నీరేం లేదా, వచ్చి పట్టుకోదిన్నే. వారు బాబా నేను వచ్చి పట్టుకుంటే నువ్వేం పీకుతావురా బాబా? నువ్వే పట్టేసుకో, ముందు దిగే నువ్వే పట్టుకోవాలి ఇప్పుడు. నీ అబ్బా పొట్టిన కొడుక, మాట్లాడడానికి రెడీగా ఉంటావు నువ్వు. లోపలికి రారా అంటే రాకుండా మళ్ళీ సోదే చెప్తాను ఈడ. రోజు నీ అమ్మాయి ఇంకా ఎంతసేపే బాబా నిన్ను ఇలాగ నీటిలో ఉంచలే. తొందరగా లేవే బాబా, మాకు దోల తీరిపోతుంది నేను లేపడానికి. మరేటే కొంపకరుని సెల్లులాగా పడుకుని పోయింది, మరి లేవట్లేదు. ఇదే కొంప తీసి చచ్చిపోయిందే ఏటో అర్థం కావట్లేదు కొడుకు బాబా నాకు. ఊరే కోతే తప్పురా నువ్వు వాళ్ళకి మాట్లాడేదే. ఇందాక దాన్ని గుండుకాయ చూసాను, దబా దబా కొట్టేసుకుంటుందే. ఇంకా బతికే ఉందలే ఆడపిందే. గొడుగు బాబా, ఇందాక మనము తలకిందలుగా వేలాడ తీసాం కదేటే, ఇక్కడ కూడా నీటిలో తలకిందలుగా వేలాడ తీస్తే దెబ్బకే మెలుగు వచ్చేది దానికి. అవునవును, రోగన్ మిత్రం సూపర్ ఐడియా ఇచ్చాడు. గొడుగు బాబా తలకిందలుగా తిప్పేసి ముంచి ఎలా దీన్నే. గొడుగు బాబా నేను చెప్పలే, వీళ్ళిద్దరు కరోనా పాసనే. ఈ కొడుకులకి ఎంత బుర్రలేదు చూసావా? తలకిందలుగా ముంచిదే అది చచ్చిపోద్దని నీకు తెలియట్లేదు ఊపిరాడక. వీళ్ళ దగ్గర బలి ఇరుక్కున్నా, నేను బుర్ర తినేస్తాను రా. ఈ ఆడపంది లేస్తే హ్యాపీగా వెళ్ళిపోయి నేను ధ్యానం చేసుకుంటున్నా. బుర్ర పోడు వీళ్ళతో ఉంటే నాకు. నాకు తెలిసే ఎన్ని ప్రయోగాలు చేసినా అది లేవట్లేదంటే ఖచ్చితంగా చచ్చిపోయేనా ఉండాలి, లేకపోతే యాక్టింగ్ అయినా చేస్తుండాలి. అదే దీని తల్లి ఇందాక నుంచి నాకే అదే డౌట్ కొడుతుందిరా పుట్టడా. ఇది చచ్చిపోయిందా లేకపోతే యాక్టింగ్ చేస్తుంది, ఏం అర్థం కావట్లేదా? ఊరే రుబ్బో, ఊరే కోతే తప్పురా మీరు మాట్లాడేదే. అదే చచ్చిపోలేదురా, బతికే ఉందిరా ఇంకా. గుడుగు బాబా బతుకుంటే ఎంతైనా చలన మొండలు కదేటే, అటు కదలదు ఇటు కదలదు. ఊరే బొట్టోడా, మన పంది బాబుకు పెట్టినట్టు కుంకుడుగా రసం పట్టిద్దామో, కుంకుడుగాయలు తెచ్చారా నువ్వు వెళ్ళే. ఊరే కోతే, ఆ రోజు బంది బాబు విషం తాగాడు కాబట్టి కుంకుడుగా రసం బంద్ చేసిందే. దీని గట్ట పోసేత చచ్చిపోతారు ఇది అలాగైతే. ఇలాంటి సమయంలో పెద్దగా వర్షం పడిపోయి పెద్ద పెద్ద బిడిగిలు బడేలు పడిపోతే దెబ్బకు మెలుగు వచ్చేది పందికే. ఊరే బొట్టోడా సూపర్ ఐడియా ఇచ్చావురా నువ్వు. ఇక్కడ ఎక్కడైనా బాంబులు తిరిగితే తెచ్చారా, రెండు చెవులకు రెండు అంటించేసే వదిలిద్దాం మనము. దెబ్బకు చూడైనా వచ్చేయాలే, మెలుగువైనా వచ్చేయాలే. పెద్ద పెద్ద బాంబులు అక్కర్లేదురా బాబు, చిన్న చిటపట్లు తీసుకొచ్చి ఆ చెవులో ఒకటి ఈ చెవులో ఒకటి దూర్చేస్తే సిగరెట్ అంటించామంటే దెబ్బకు మెలుగు వచ్చేద్దా. అదే రా బొట్టోడా, ఈ చుట్టుపక్కల ఎక్కడైనా దొరికితేమో తెచ్చారా. దీనికి మెలుగుతో పాటు ముత్తాతలు కూడా కనిపించేయాలి దెబ్బకే. ఊరే కొండ, మేమిద్దరం ఎంత మాట్లాడుతున్నామో గొడుగు బాబా కూడా మాట్లాడుతుండా. నువ్వేట్రా బాబా సైలెంట్ ఉండిపోయినావా? మాట్లాడరా ఏదో ఒకటే. 5 గంటల నుంచి నేను అలాగే నిల్చొనే ఉన్నాను. కనీసం టాయిలెట్ కూడా పోలేదా? నాకు టాయిలెట్ వస్తుంది, ఏం చేయలేము అర్థం కావట్లేదా? వదిలేస్తే ఎవరు పట్టుకుంటారు దీన్నే? ఒరే బండనాయాలా, నువ్వు నా ఒక్కడి మీద వదిలేసి అనుకో, అది మొత్తం నన్ను కూడా లాక్కి వెళ్ళిపోతుంది నీటి లోపలికే. కొంచెం సేపు ఉండరా, ఓర్చుకో కొంచెం సేపు, తర్వాత వెళ్తూలే. ఓరు బాబా దానికి ఓర్చుకోవడం ఎందుకురా బాబా, నీటిలోనే ఉన్నావు కదేటే. ఒరే కొండ, మెల్ల కింద నుంచి రిలీజ్ చేసిరా టేప. ఒరే బండన కొడక, నువ్వు గాని ఈ చెరువును కంపు చేసి అనుకో, తన్నెతను పడుకుని ఏమనుకుంటున్నావా? సైలెంట్ గా కంట్రోల్ చేసుకుని ఉండవు, తర్వాత వెళ్తూలే. ఊరే కొండ, ఊరే కోతే, కొంచెం ఆ పంది కదులుతున్నట్టుంది. చూడండి అది దానికి మెలకు వస్తున్నట్టుందిరా కొంచెమా. ఇదేటివే, ఇందాక నుంచి కొన్నారుపుకున్నా నేను పందినే చూస్తున్నా, నాకేం అనిపించట్లేదే. గొడుగు బాబా నీకు ఎందుకు అలా అనిపించింది అసలు? ఈ రుబ్బు కూడా ఒకడు పానకంలో పుడకలాగా మధ్యలో దూరిపోతాడు. ఈడ వాళ్ళిద్దరు ఏదో జాగ్రత్తగా పట్టుకుంటారని నేను అలాగ మాట్లాడితే ఈడేమో మొత్తం బండారం బయట పెట్టాడు. గొడుగు బాబా నీతోనే మాట్లాడుతున్నా నేను. ఏటి మాట్లాడుకున్నా నీలో నువ్వే ఏటో నడుముకుంటున్నావేటే. గొడుగు బాబా నీరు కొంచెం ఎక్కువ పారుతుంది, దానికే ఇది అటు ఇటు ఊగుతుంది, అంతేగాని మెలకు వచ్చి ఊగట్లేదు. ఏటే నీరు ఎక్కువైందా? నేను ఇంకా పందికి మెరుగు వచ్చేసిందేమో, అటు ఇటు ఊగిపోతుంది అనుకున్నారా కోతే? మెలుగు వస్తే అందరికంటే నేనే ముందే పసిగట్టేస్తున్నా, ఎందుకంటే నా కళ్ళు గద్ద కళ్ళు లాగా క్లియర్ గా చూసేది ఎన్నున్నా.
ఓ నాయనో వీళ్ళు నన్ను ఎలాగో టాయిలెట్కి పంపించరు మెల్ల కింద కలిపేస్తున్నా మెల్ల కలిపిద్దాం ఈ చెరువులోనే. ఊరే కొండ, నువ్వు ప్రేమించలేదు అన్నందుకే ఇదే ఇలా కోమలో గెలిపోయింది. నువ్వు ఇప్పుడు ప్రేమిస్తున్నా అని చెప్తే ఐ లవ్ యూ అనే ఇది మెలుగులోకి వచ్చేద్దేమో రా, ఒకసారి ట్రై చేయరాదా? ఒరే కోతి నిజంగా అద్భుతమైన ఐడియా రా ఇదే. నిజంగా అలాగ మెలకు వచ్చినా వచ్చేద్దే. ఇదేటిదే పందికి మెరుగు పోతుంది కానీ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది కదా, మళ్ళీ మొదటి నుంచే. అయ్యయ్యో మళ్ళీ ప్రాబ్లం మొదటిగా వెళ్ళిపోద్ది అలాగైతే. ఒరే కొండ ఒకసారి ట్రై చేయరాదురా నువ్వా, ఎందుకైనా మంచిదే, లేస్తే మనకే మంచిది కదేటే. కావాలంటే మెల్లగా బ్రేకప్ మళ్ళీ ప్లాన్ చేద్దాం మెల్లగా తర్వాత. గుడుగు బాబా నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వెంటనే ఇది పెళ్లి చేసుకుని పిల్లలకి అందమంటే నా బతుకేమైపోలే. ఓర్ నాయనో నేనైతే చెప్పను ఇప్పుడు. ఊరే ఒక ప్రాణాన్ని కాపాడినోడు అయితేవే ఒక్కసారి ఐ లవ్ యూ అని చెప్పారా దానికి ప్రేమగా దెబ్బగా లేచిందంటే మంచిదే, లేకపోతే మరి ఎలాగో నీటిలో ముంచేద్దాం మాట మాడుకున్నా. ఊరే కొండ ఒకసారి ట్రై చేయరా, పోనే బతికితే నీ పుణ్యమో అనుకుని ఆడపంది బతికేద్దా. నా బతికేంటో ఎప్పుడు ఎలాగ అయిపోతుంది. సరే ఇక ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోతాయి అనుకునే టైంకే మళ్ళీ కొత్త ప్రాబ్లం మొదలవుతుంది నాకు. నీ ఏబా బండన కొడక అలాగే బిల్డప్లు దుబ్బుతావురా నువ్వు ఇంకున్నా. ఇది కొత్త ప్రాబ్లం ఎందుకు అవుతుందిరా, ఇది పాత ప్రాబ్లమే. ఒకసారి ఐ లవ్ యూ చెప్పిరాదు పోనే. ఒరే ఆడపందిని తలకందులుగా ఏలాడ తీసినా లేవలేదు, పొగ పెట్టినా లేవలేదు, నీటిలో ముంచినా లేవలేదు. ఇక ఈ కొండ కూడా ఐలువి చెప్తే లేస్తుందని నాకు నమ్మకం లేదు కానీ ఏదో చిన్న ఆశ అంతే. ఇదేటిదే గుడుగు బాబా చిన్న ఆశ కాదు పెద్ద ఆశ అదే. ఎందుకంటే ప్రేమ ప్రాణాలు తీసేద్దే, అలాగే ప్రాణాలు కాపాడద్దు కూడా. ఓర దేవుడు భలే ఇరికించారు నన్ను ఇలా. సరే చెప్పేస్తా ఆగండి. ఇదిగో ఆడపందే ఐ లవ్ యూ. ఊరే బండన కొడక కొంచెం ఫీల్ తో చెప్పురా, ఏట్రా చెప్పడమా. నాకు ఒక పక్క దోవలు తీరిపోతుంటే కోతి మిత్రమా నువ్వేమో ఫీల్ అంటున్నావా? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు ఫీల్ ఇప్పుడు. నీ అబ్బా ఫీల్ ఎక్కడి నుంచి వచ్చేదిరా, మనమే తెచ్చుకోవాలి. ఇదిగో సురసి పాప నువ్వంటే నాకు చాలా ఇష్టమో ఐ లవ్ యూ అని చెప్పారా దానికి. అబ్బా అవునవును కోతిగడు భలే చెప్పాడు ఫీల్ తోనే. ఒరే కొండ నువ్వు కూడా అలాగే ట్రై చేయరా ఒకసారి నువ్వు. కోతి మిత్రమా గొడుగు బాబా మీ సొమ్మేం పోయిందే? నేను దీనికి ఐ లవ్ యూ చెప్తే పొరపాటు ఇది బతికేసిందంటే జీవితాంతం నన్ను తగులుకుంటదేగా. ఊరే కొండ నేను ఉండగా నీకు ఎందుకురా భయమో, నేను చూసుకుంటలే. ఏదో ఒక ప్లాన్ చేసే మొత్తం మనం విడగొడిద్దాం తర్వాత. ఇదేటిదే అలా ప్లాన్ చేయడం వల్ల కొదేటే ఆడపంది కోమలో గెలిపింది. మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేస్తే ఇంకెటిలు పోతే ఏటదే. నీ అబ్బా పుట్టిన కూడా మూసుకోబే, ఏదో ఒకటి చేస్తున్నాం కదరా, మధ్యలో పొలాల పెట్టడానికి మాత్రం భలే దిగుతావరా నువ్వు. ఇదేటిదే ఓరు బాబు నేనేటి చేశాను రా బాబు ఇప్పుడు. నీ అబ్బా కొండన కొడక తొందరగా చెప్పిపోయే టైం అయిపోతుంది ఒక పక్క. ఉలికి లేదు బలుకు లేదు, దీనికేమో ఐ లవ్ యూ చెప్పమంటారు. సరే చెప్పేస్తా ఆగండి. ఇదిగో సురసి బాబా నువ్వంటే నాకు చాలా ఇష్టమా, మన ఇద్దరమో పెళ్లి చేసుకుందామో ఐ లవ్ యూ. సబ్బాసరా కొండ భలే చెప్పావురా. మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు. ఈ స్టోరీ అర్థం అవ్వాలంటే ముందు పాటలన్నీ చూసేయండి, ఫుల్ కామెడీగా ఉంటది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ఇంకొక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం మిమ్మల్ని నవ్వించడానికి. అదే మొత్తం విలేజ్ లో అబ్బాయిలతో ఉంటది, అది కూడా కార్టూనే. అది తొందరలోనే వస్తుంది, అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాంలేండి. ముందైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. iPad.